భవాని అలానే ఇంటి సభ్యులంతా కూడా మండపం నుంచి వెళ్ళిపోతారు. కృష్ణ అలానే మురారి దగ్గరుండి గౌతమ్ నందుల పెళ్లి జరిపిస్తారనమాట. ఇక కృష్ణ మురారితో అంటుంది, సాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఏసీపీ సార్ అనేసి. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత కృష్ణ అలానే మురారిలిద్దరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. భవాని వీళ్ళిద్దరి మీద కోపంతో ఊగిపోతూ ఉంటుందన్నమాట. భవాని మురారితో ఇలా చెప్తూ ఉంటుంది, చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతలా చూసుకున్నానో, కానీ ఇప్పుడు నీ భార్య వచ్చిన తర్వాత నన్ను లెక్క చేయకుండా నాకు ఇంత కడుపుకోత మిగిల్చి నలుగురిలో నా పరువు తీసి నాకు ఇంత బాధ కారణమైన నిన్ను మాత్రం నేను ఎప్పటికీ క్షమించలేను మురారి అనేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ మాటలకు మురారి, పెద్దమ్మ నేను చేసింది తప్పే, నేను అన్నయ్యగా గెలిచాను కానీ కొడుగ్గా ఓడిపోయాను, నువ్వేం చేయమన్నా చేస్తాను అని అనేసరికి ఇక అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడేం చేస్తావు మురారి, నాకు కూతురు లేదు, ఇప్పుడు కొడుకు కూడా లేడు, నేను 3 పిల్లల్ని పెంచాను, అయినా సరే గొడ్రాల్లాగా బతుకుతాను అనేసి భవాని తన బాధని చెప్పుకుంటూ ఉంటుందన్నమాట. ఇక మధ్యలోకి కృష్ణ వచ్చి, అత్తయ్య ఇదంతా కూడా మురారి సరికి ఏమీ తెలీదు, ఇదంతా నేను చేసింది, ఏమైనా శిక్ష వేయాలి అనేసి అనుకుంటే నాకు వేయండి, ఏసీపీ సార్ని ఏమీ అనొద్దు అనేసి అంటూ నువ్వు సాక్ష్యం చెప్తున్నావా, నువ్వు మాట్లాడకు అనేసి కృష్ణ మీద భవాన్ని అరుస్తూ ఉంటుందన్నమాట. భవాని ఆఖరికి ఒకటే మాట చెప్తుంది, ఇంటి సభ్యులందరికీ చెప్తున్నాను వినండి, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మురారి అలానే కృష్ణతో ఎవ్వరు కూడా మాట్లాడడానికి వీల్లేదు అనేసి అనగానే ఇక మురారి, పెద్దమ్మ ఎవ్వరు నాతో మాట్లాడకపోయినా పర్లేదు, కానీ నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఉండలేను పెద్దమ్మ అనేసి అనగానే ఇక భవాని ఆ మాటలు కూడా వినకుండా కోపంగా పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక కృష్ణ మురారిని ఓదారుస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్